స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు హిందూ వ్యతిరేక ప్రభుత్వం పాలిస్తున్నది. ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్యులర్ గవర్నమెంట్ అంటున్నది, ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నారు. ఎందుకంటే 70% ఉన్న హిందువులకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా హిందువులకే వ్యతిరేకంగా, హిందూ పండుగలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క ఆంక్షలు హిందువులకే వర్తిస్తున్నాయి. ఎందుకు అంటే మైనార్టీ ఓట్లే కావాలా, మీకు హిందూ ఓట్లు అవసరం లేదా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఒక సిగ్గు శరం అనేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ మీకు ఓట్లు వేస్తున్నాడు, ఒక మైనార్టీలో ఓట్లు వేస్తలేరు మీకు. కాబట్టి మా ఓట్లు వేసేసి మా సపోర్ట్ తీసుకొని, కానీ మా హిందూ ధర్మానికి మీరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కరన్నా ఈ మొన్న జరిగిన సంఘటన గురించి ఒక్కరు స్పందిస్తలేరు. ఒక అయ్యప్ప స్వామి బాల వేసుకోవద్దా? మేము 40 రోజులు మీరు ఒక వర్గానికి సపోర్ట్ ఇచ్చి ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి వాళ్ళకేమో అనుకూలంగా వ్యవహరిస్తారు. ఒక అయ్యప్ప పూజకు ఒక్కరన్నా అటెండ్ అయ్యారా? ఒక గ్రౌండ్లో కానీ ఒక పూజ కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా చేసిందా? మన హజ్ యాత్రికులకు ఇంత ఇన్సిడెంట్ జరిగింది అని అంటే హుటాహుటిన స్పందించి వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినందుకు మరి మేమెందుకు, మా హిందువులకు ఎందుకు వ్యతిరేకంగా చేస్తున్నారు మీరు? ఒక్క గవర్నమెంట్ నుంచి హిందువులకు ఒక్క సపోర్ట్ కూడా లేదు. ఉండిలలో మాదే ఆదాయం, ఎక్కడ చూసినా ఇక్కడ నుంచే నిధులన్నీ ఇక్కడ నుంచే సమకూరుస్తున్నారు, ఇంకో వేరే వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ సంఘటనలన్నీ హిందూకి వ్యతిరేకంగా చేస్తే రాబో కార్యక్రమంలో తీవ్ర పరిమాణాలు ఎదురిస్తారని కోరుతున్నాము. జై హింద్, జై భారత్.